తన గురువు మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాశెట్టి విగ్రహం సాక్షిగా తాను అన్ని నిజాలే చెప్తున్నానని కావలి వైసీపీ నేత వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ నేత కనుమూలపూడి వెంకటనారాయణ పేర్కొన్నారు. కన్నికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో గ్రంథి యానాశెట్టి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కనుమూలపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రంథి యానాశెట్టి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు రావడం జరిగిందని, కొన్ని సంచలన విషయాలు మాట్లాడడం జరిగింది. కావలి శ్రీ వాసవి మాత కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ యొక్క శాశ్వత గౌరవాధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు మా గురుతరులు గ్రంథి యానాశెట్టి గారి యొక్క కాంస్య విగ్రహం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం దేవస్థానము ఎంతో అత్యంత అద్భుతంగా రాతి కట్టుబడితో సుమారు 10 కోట్ల రూపాయలతో ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆలయానికి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గ్రంథి యానాశెట్టి గారు ఎంతో కష్టపడి దానికి మా సత్యవన్న కందుకూరు సత్యం గారు వారు కూడా గౌరవాధ్యక్షులు, వారు కానీ ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులైనటువంటి ఒల్లెటి నాగేశ్వరరావు గారు అయితేనేమి, సివిసి గారు అయితేనేమి, యాదగిరి గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ దేవస్థానానికి ఒక నిర్మాణాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గ్రంథి యానాశెట్టి గారు కూడా దక్కుతూ ఉంది. రేపు మే 18వ తారీఖు ఆ దేవస్థానం యొక్క ప్రారంభోత్సవం విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించి కూడా పనులు చాలా శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ పార్టీ యొక్క నాయకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము కమిటీలో మెంబర్లం కాబట్టి మేమందరం కూడా ఆయన ఒక గౌరవించాలి, ఆయన ఒక సంస్కరించుకోవాలని చెప్పని మేమంతా వచ్చి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారు ఎంతో పెద్ద మనుషులు. యానాశెట్టి గారు పేదలకి అందరికి కూడా కుల మతాలకు అతీతంగా పిలిస్తే పలికేటువంటి వాడు. స్కూటర్ పైన ఎక్కించుకొని పోయి పనిచేసేవాడు. గౌరవ మాజీ మంత్రివర్యులు కలికి ఆనాథరెడ్డి గారి శిష్యులుగా ఆయన కానీ మేము కానీ అందరం కూడా తిరిగినటువంటి వాళ్ళవి. పార్వతమ్మ గారి ఆధ్వర్యంలో కూడా తిరిగినటువంటి వాళ్ళవి. మేమందరం కూడా ఎంతో సఖ్యతతో ఉండేటువంటి వాళ్ళవి. కొన్ని కారణాల వల్ల ఆయన అవతలపోయారు, మేము అవతలు ఉన్నాము. అయినా కానీ చాలా మంచి సహృదయంతో మమ్మల్ని అందరం కూడా చూసేవాడు. కాలక్రమేణా ఆయన ఆరోగ్యరీత్యా మరణించడం వల్ల ఈరోజు ఆయన విగ్రహానికి ఎంతో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ విగ్రహం ఏర్పాటు చేయడంలో కూడా చాలా గందరగోళాలు కూడా ఏర్పడ్డాయి. ముందర ఉన్నటువంటి దాంట్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి గత శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ట్రంక్ రోడ్డు విస్తరణ చేయడంలో ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పి ప్రతిపాదన చేశారు. దానికి మన గౌరవ మాజీ శాసనసభ్యులు ₹1,00,000, ₹2,00,000, కందుకూరు సత్యనారాయణ గారు ₹1,00,000, మేమందరం కూడా తలా 25,000 వేసుకొని ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అది చేయలేకపోయాం. ఆ విషయము బ్రతికున్నటువంటి యానాశెట్టి గారికి కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. చెబితే సరే రా అట్టే పెడదాము, అక్కడ మన పొట్టి శ్రీరాములు గారిది గాంధీ కానీ అన్నీ కూడా పెడదామని చెప్పినారు. దాని కాలక్రమేపీలో యానాశెట్టి గారు చనిపోయిన తర్వాత యానాశెట్టి కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి అడగడం జరిగింది. అడిగితే ఇక్కడ విగ్రహం ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ ఈ విగ్రహం ఇక్కడికి వస్తుంది, పొట్టి శ్రీరాములు సెంటర్ పొట్టి శ్రీరాములు ఉంటుంది, మీరు కావాలంటే డిఎస్పీ ఆఫీస్ కాడ కానీ బృందావన కాలనీ కాడ కానీ పెద్దలు చెక్కా సత్యనారాయణ గుప్తా గారి విగ్రహం కాడ కానీ పెట్టుకోమని చెప్పి మాజీ శాసనసభ్యులు చెప్పినారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ చాలా అపరిందలతో మాట్లాడి మాకు అక్కడే కావాలి, మేము తర్వాత చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళు ఎలక్షన్లో వచ్చామనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. మేము ఎవరిని కూడా అందరిని కూడా ఆర్యవైశ్యులను కానీ నాయకులు కానీ అడిగి
చేయాలని ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా చాలా గందరగోళాలు చేశారు. అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అడగకుండా పెట్టాలి అనుకుంటే అరగంటలో మేము కూడా పెట్టేవాళ్ళమి, కానీ పెట్టలేకపోయాము. అందరి అభిప్రాయాలు తీసుకోవాలని తెలుస్తూనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. ఏదైనా కానీ మేము యానాశెట్టి గారికి మీద ఎంతో మాకు అభిమానం ఉంది. ఆ అభిమానం ఉండబట్టే యానాశెట్టి గారు చనిపోయిన రోజు యానాశెట్టి గారి శవం వద్ద ఆయన మన తడవత్తి రమేష్ చెప్పడం జరిగింది, ఎవరైనా రమ్మనండి, ఈ విగ్రహానికి నేను పెట్టడానికి కావిళ్ళు పెట్టడానికి కానీ ఇంకెక్కడ పెట్టడానికి కానీ వ్యతిరేకించినటువంటి ఏ కలువలమ్మ దేవులైనా కానీ ఏ వాసవి అమ్మవారి సేవలైనా కానీ నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కూడా నా మీద లేనిపోని నిందలన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా నేను కూడా చెప్పాలని ఉద్దేశంతోనే ఈరోజు యానాశెట్టి గారి సాక్షిగా చెప్తూ ఉన్నాను. యానాశెట్టి గారికి ఆయన మనసుకి, ఆయన మంచి మనసుకి ఆయన అన్నీ తెలుసు. ఎవడు ఎటువంటి వాడు, ఎవడు ఎంత ప్రేమగా ఉండేవాడు, ఎవడు ఏ విధంగా జరిగేది అని అన్నీ తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా కావలిపట్ల ప్రజలు చెప్తున్నాం, మేమందరం కూడా యానాశెట్టిని అభిమానించే వాళ్ళమే. ఇక్కడ పార్టీలకు అతీతంగా చేసేవాళ్ళం. ఆయన తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నా ఈరోజు ఆయన కాడికి మేము వచ్చామంటే మాతో 30-40 ఏళ్ళు, అందులో నేనైతే ప్రత్యేకంగా ఆయనతో ఎంతో నడిపినటువంటి వాడిని. కాబట్టి కావలిపట్టణ ఆర్యవై సోదరులకు, వాసవి దేవస్థాన సభ్యులకు, ఇతర నాయకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను, మేము ఎప్పుడు కూడా యానాశెట్టిని అభిమానించే వాళ్ళను. ఆయన ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించము. ఎలాంటివి కూడా మాకు మనస్థితిలో లేవు. కాకపోతే రాజకీయాలుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసుకుంటారని ఇవాళ గ్రంథి యానాశెట్టి గారికి ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ఆలయ కమిటీ తరఫున మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.